రాజమహేంద్రవరం 3వ వార్డులోని నెహ్రూ నగర్ ఈద్గా కమిటీకి నూతన సభ్యులను నియమించారు. ఈ కమిటీలో సయ్యద్ ఆదిల్ అధ్యక్షుడిగా, మహబూబ్ హుస్సేన్ ఉపాధ్యక్షుడిగా, ఆరిఫ్ ఉద్దీన్ కార్యదర్శిగా, ఎండి ముక్రమ్ ఖజానాదారుగా ఎన్నికయ్యారు. మొత్తం 9 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర మైనార్టీ నాయకులు అబ్దుల్లా, జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ మహబూబ్ జానీ, 3వ వార్డు యూనిట్ ఇన్ఛార్జ్ జకంపూడి అర్జున ఆధ్వర్యంలో అభినందన సభను నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర సెట్టిబాలజ కార్పొరేషన్ చైర్మన్ కోడిపూడి సత్యబాబు ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్, బక్రీద్ పర్వదినాల్లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించే చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగి పవిత్ర స్థలం ఈద్గా అని, దీని అభివృద్ధికి కొత్త కమిటీ కృషి చేయాలని సూచించారు. పార్టీ పట్ల విధేయతకు బాధ్యతగా పనిచేసే నూతన కమిటీ సభ్యుల ఎంపికకు కృషి చేసిన నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, మైనార్టీ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే అయినా ఇవన్నీ మనుషులు చూపించుకోవడం పార్టీ సార్ ఈరోజు వెళ్తారు అందరూ సార్ ఇలా చూడండి. ఓకే అయినా ఇవన్నీ మనుషులు చూపించుకోవడం పార్టీ సార్ ఈరోజు వెళ్తారు అందరూ ఈరోజు 3వ డివిజన్లో ముస్లింలందరూ కూడా ఎంతో పవిత్రంగా చూసే ఈద్గా, ఈ ఈద్గాకి కొత్త కమిటీ నియమించినందుకు వారికి నా ప్రత్యేక అభినందనలు. అలాగే ఈ రాజమండ్రి సిటీలో ఎప్పుడు ప్రభుత్వాలు మారినా ఈ కమిటీలు అనేది ఎప్పుడు ఇయే కొనసాగి, కానీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి మా ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే గారు మంచి ఆలోచన తీసుకుని
దానికి అన్ననే మన ఆదిల్ భాషని అడ్జస్ట్గా చేయడం, అలాగే వీరందరి సారథ్యంలో అంటే పార్టీ కష్టకాలంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి వాళ్ళని మసీదులకి తిప్పుతూ అక్కడ ఉన్న స్థానికత్వాన్ని కలుపుకొని కొత్త కమిటీ వేయడం అనేది నిజంగా చాలా మంచి ఆలోచన. దానికి మా ఆదిరెడ్డి వాసు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒక్క మసీదులే కాకుండా ఇక్కడ సోవనమ్మ గుళ్ళు కానీ, అలాగే శివాలయం కానీ, ఇలాగ అన్ని గుళ్ళతో పాటు చర్చిలతో సహా అందరినీ అన్ని కమిటీలు కూడా కొత్త కమిటీలు ఏర్పాటు చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వడంతో పాటు పాత వాళ్ళని కూడా కలుపుకొని, ఎందుకంటే 22 సంవత్సరాలు ఇక్కడ మన అమనుల్లా ఖాన్ గారు ఆయన సేవలు అందించారు. వారు బాగానే చేస్తున్నారు. కానీ కొత్త వారికి, ఎందుకంటే పాత నీరు వెళ్ళాలంటే కొత్త నీరు రావాలంటే పాత నీరు వెళ్ళాలి. అలాగా ఆ ఉద్దేశంతో కొత్తగా ఆలోచించి, ఎందుకంటే రాజకీయం ఇదివరకులో లేదు, ఇప్పుడు అందరూ కూడా మా లోకేష్ గారి నాయకత్వంలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా ఇప్పుడు మన మంత్రులు కూడా చూసాం, కొత్త వాళ్ళు వచ్చారు. అలాగే మా సిటీ ఎమ్మెల్యే గారు కూడా ఆ యువత కోటలోనే సీటు తెచ్చుకోవడం, ఆయనకి భారీ మెజార్టీ ఇవ్వడం సిటీలో, ఇవన్నీ కూడా ఒక అద్భుతాలు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. వీరు రంజాన్లో మంచి సేవలు ముస్లింలకు అందరూ కూడా మంచి సేవలు అందించి, ఎందుకంటే దర్గా ఈద్గా అనేటప్పటికీ మొత్తం రాజమండ్రిలో ఉన్న ముస్లింలు అందరూ కూడా ఆ రోజు ఈ రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇక్కడికే వస్తారు. వాళ్ళందరూ కూడా మంచి సహకారం అందించాలని, అలాగే ఇక్కడ ఈ వార్డులో మేము ఉన్నాం కాబట్టి ఈ దర్గాకి సంబంధించి ఏది పని వచ్చినా సరే మేము కూడా మీకు అందుబాటులో ఉంటాం. రంజాన్లో ఇక్కడ ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం అద్భుతంగా మన ఏర్పాట్లు కూడా చేసి రంజాన్ మాసాన మన ముస్లింలు అందరూ కూడా మంచి బాగా ఇక్కడ ప్రార్థనలు చేసుకునే విధంగా అందరూ కూడా మనం సహకారాలు అందిద్దాం. అలాగే గతంలోనే మేము ఈరోజు ఈ షాదీఖానా ఇక్కడ ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలోనే జరిగింది. దీన్ని ఇంకా అద్భుతంగా, ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న షాదీఖానా పెద్దలు అందరితోనూ కూర్చున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది పైన కూడా పూర్తి చేసి ఖచ్చితంగా కింద పైన కూడా ఏసీ ఏర్పాటు చేసి ఇక్కడ ముస్లింల్లో రాజమండ్రి సిటీలో గుర్తొస్తే ఇక 3వ వార్డులో షాదీఖానా గుర్తొచ్చేలాగా మేము అంత బాగా దీన్ని తీర్చిదిద్దుదామని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.